పూరీలయ్యి అన్ని తినేసింది. నువ్వు తెచ్చేదాకా పూజ చేయమంటావా? పూరీలు వేయి, ఆకులేస్తుంది. 10 మొత్తం 15 అయినాయి. ఇంకో 10 వచ్చేసినాయి. పూరీలయ్యి. అమ్మో, అది నోరా మిషనా? సరే సరే, ఇవిగో అమ్మా 10 మొత్తం 25. ఇక్కడికి వచ్చారేంటి? ఇంకా లేట్ అయితే ఎలా? ఇంకా కొన్ని పూరీలు పెట్టు. అలాగే తెస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 10 టోటల్ 35 మేడం. నువ్వు రాసుకో. ఇంకో 10 పూరీలు వెయ్యి. ఇంకా 10. నాకు ఇంకా పూరీలు కావాలి. పూరీలా? పూరీలు అయిపోయాయమ్మా. పందెం కూడా మీరే గెలిచారు. మేము ఓడిపోయామమ్మా. అయినా సరే నాకు ఇంకా 20 పూరీలు కావాలి. ఇంకో 20? ఏయ్, నోరు మూసుకొని పెట్టరా. అమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. మీ మిషన్ ఆపండమ్మా. ఈ విషయం తెలిస్తే మా ఓనర్ నన్ను చంపేస్తాడమ్మా. సరే, మా వాళ్ళందరూ తిన్నదానికి బిల్లు లేదంటేనే ఆపేస్తాను. మీ వాళ్ళందరికీనా? సరే, ఏం చేస్తాం, కానివ్వండి కర్మ. ఏయ్, పందెం ప్రకారం నా కోడలు తిన్న 60 పూరీలకి 650 రూపాయలు ఇవ్వు. అవునా? ప్రపంచంలో 8వ వింతం చూపించారు తల్లి, అందుకైనా ఇస్తాను. చేస్తానా? ఇదిగోండి అమ్మా, తీసుకోండి. అత్తయ్య గారు, నాకు ఇంకా పూరీలు కావాలి. బయట రోడ్డు పక్కన అమ్ముతారు, నేను కొనిస్తాను. ఇక్కడ పెట్టు. పద 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 పద. అయ్యో, ఒరే, ఈరోజు ఆ పూరి పందెం తీసేస్తున్నా, బోర్డు తీసేయండి రా. అయ్యో, పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది, ఇంకా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఏ ఉసా, లతా, శిరీష, ఎక్కడ తెచ్చారే? ఏ తొందరగా రండి. ఏంటత్తయ్య గారు? తోరణాలు కట్టమన్నాను, కట్టావా? ఎక్కడ కట్టను అత్తయ్య గారు? నా మెళ్ళ కట్టవే, నా మెళ్ళ మీరు మరీను ఊరుకోండి అత్తయ్య గారు. మీ మెళ్ళో ఇంత మంచి ఆకులు ఎందుకు కడతాను? అక్కడ ఎండిపోయిన ఆకులునే అవి తీసుకొచ్చి కడతాను. గుద్దానంటే వెళ్ళి పడతావు. వెళ్ళి గుమ్మని కట్ట. అలాగే. అయ్యో, ఇదెక్కడ చచ్చింది? ఈ పూల బుట్ట ఎక్కడ పెట్టాలి? నా నెత్తి మీద పెట్టే, నా నెత్తి మీద పెట్టే. తల తీసేస్తే మీరు పోతారు అత్తయ్య గారు. తీయమన్నది నా తల కాదే, పూల బుట్ట. అమ్మా, నీకేమన్నా చెప్పాలంటే భయం వేస్తుంది శిరీష. పర్వాలేదు అత్తయ్య గారు, నేనేమి అనను, ధైర్యంగా చెప్పండి. మల్లేశ్వరం. అలాగే అత్తయ్య గారు. అయ్యో అయ్యో,
నవ్వు మళ్ళీ ఎంత బాగా నవ్విందో. అయ్యా మళ్ళీ పెళ్ళైపోతుందక్క. అమ్మయ్య, దాని తిక్క కుదురుతున్నాగా. ఇంకా ఎవరైనా ఉన్నారా? పిలవండి, ఊళ్ళో అందరినీ పిలవండి. అబ్బా, ఎందుకు మళ్ళీ అంత కోపం? ఆ, మంగళ స్నానం చేద్దుగాని రా. ఆ, నేనున్నాను కదా. రా. జాగ్రత్తగా రా. ఆ, అమ్మో, నా దిష్టి తగిలింది. మా మంచి మళ్ళీ. అవునవును, మళ్ళీ బాగానే ఉంది. అమ్మ మళ్ళీ అయ్యో, రాజశేఖర్ గారు వచ్చారు. లేలే, లేచి కాళ్ళకి దండం పెట్టమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ, నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. ఇక కళ్యాణ మండపానికి బయలుదేరదామా? ఆంటీ, ఏమ్మా, అమ్మా నాకిప్పుడు పెళ్ళి అవసరమా? ఆస్తి కావాలా వద్దా? కావాలి కావాలి. అయితే నోరు మూసుకో, ఈ పెళ్లి జరగాలి. ఏమిటి మళ్ళీ ఏమంటుంది? అది చెప్తే బాగోదండి. పర్వాలేదు చెప్పు అనసూయ. పెళ్లిలో పెట్టుకోవడానికి డైమండ్ నెక్లెస్ కావాలంటుంది. నా దగ్గర అంత డబ్బు లేదమ్మా అని చెప్తున్నానండి. అంతేనండి. అలాగా, నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిని కదమ్మా. ఆ, ఆ, ఆ. ఏం దోపిడీ చేస్తున్నారండి? అయ్యో, నేనుండగా మీరివ్వడం ఏమిటండి? కరెక్ట్. తల్లిలా పెంచింది కాబట్టి ఆమె ఇవ్వడమే కరెక్ట్ అండి. చొచ్చం. కరెక్టే, కాకపోతే తన తండ్రి చేతులతో కొనిస్తే పెట్టుకోవాలని ఆశపడుతోంది. ఏమ్మా? ఆ, ఆ. ఎందుకైనా అవసరం వస్తుందని 2 లక్షలు తీసుకొచ్చానమ్మా. ఇదిగో, ఇది తీసుకొని తనకి ఏం కావాలో చూడండి. మహాప్రసాదం. భలే వర్కౌట్ అయింది. మొత్తం తిరిగి ఇప్పించేంత వరకు మిమ్మల్ని వదలనండి. అలా ఇప్పించకపోతే నా పేరు మద్దుమతే కాదు. నాతో పెట్టుకోవద్దే, ఇసుక నుంచి నెయ్యి పిండే టైపు మనం. వెళ్దాం పదండి. అలాగే. ఒక్క నిమిషం. ఆ, ఆ. హలో హలో, రాజశేఖరం గారేనా మాట్లాడేది? అవును, మీరు? నేను శంకరం మాస్టర్నండి. చెప్పండి, ఏంటి విషయం? 20 ఏళ్లుగా మీకోసమే ఎదురు చూస్తున్నాం రాజశేఖరం గారు. మీ బిడ్డ మా దగ్గరే ఉంది. ఒక్క నిమిషం. హలో, ఏం మాట్లాడతారండి మీరు? నా బిడ్డ మీ దగ్గర ఉండడం ఏంటి?
అవునండి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఓ తల్లి బిడ్డ మమ్మల్ని కలిశారు. అప్పుడేం జరిగిందంటే అప్పటినుంచి మీ బిడ్డని మా సొంత కూతుర్లా పెంచి పెద్ద చేశాం. చాలా థ్యాంక్స్ అండి. 1000 జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారో చెప్పండి, వెంటనే వచ్చేస్తాను. శివాలయం పక్క వీధిలో 3వ ఇల్లు మాది. నేను బయలుదేరుతున్నానండి, ఉంటాను. అలాగే. సుమతి, నేను ఇప్పుడే ఓ చిన్న పని మీద బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికండి? చాలా ముఖ్యమైన పని తల్లి. కూతురు పెళ్లి కన్నా ముఖ్యమైన పని ఏముంటుందండి? తెలుసుకోవాల్సినవి తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయమ్మా. అవి తేలిపోతే వచ్చి దగ్గరుండి ఈ పెళ్లి చేస్తాను. అలాగేనండి. వస్తాను. సరే సరే, ముహూర్తానికి టైం అవుతుంది. మనం బయలుదేరాం, పదండి. ఏదో జరిగింది, అందుకే అంత కంగారుగా వెళ్ళారు. ఏం జరుగుంటుంది? నేను మిమ్మల్ని కలుస్తానని కల్లో కూడా అనుకోలేదు. నా బిడ్డ కోసం నేను పడుతున్న బాధలు చూసి ఆ దేవుడే మిమ్మల్ని కలిపాడనిపిస్తోంది. అవునండి, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం మీ బిడ్డను మా చేతుల్లో పెట్టారు. ఆ క్షణం నుంచి మా సొంత బిడ్డలా పెంచాం. కాకపోతే పెంచిన ప్రేమలో పడి ఓ చిన్న తప్పు చేశాం. తప్పు చేశారా? మీరా? ఏంటది? మీ అమ్మాయికి నిజం తెలియకుండా దాచాం. మేమే కన్న తల్లిదండ్రులమని నమ్మించాం. ఇప్పటికీ మమ్మల్ని తన అమ్మా నాన్నలు అనుకుంటోంది. అదే మేం చేసిన తప్పు. అది తప్పు కాదు మాస్టర్. ప్రేమ. పరాయి బిడ్డని మీ కన్న బిడ్డలా పెంచడమే కాకుండా ఆమె మీద ఇంత ప్రేమాభిమానాలు పెంచుకున్నారు అంటే మీరు తనని ఎంత ప్రాణంగా పెంచుకున్నారో నాకు అర్థమవుతోంది. ఇలాంటి వాళ్ళ చేతుల్లో నా కూతురు ఉండడం నిజంగా నా అదృష్టం. చెప్పండి, ఇప్పుడు నా కూతురు ఎక్కడుంది? ప్రస్తుతం మీ కూతురు ఓ ఇంటి కోడలుగా ఉంది. తన అత్తవారింట్లో ఉంది. నా కూతురికి పెళ్లి కూడా అయిందా? అవునండి, అనుకోకుండా జరిగిపోయింది. పర్వాలేదమ్మా, మంచి వార్తే. తనిప్పుడు సంతోషంగానే ఉంది కదా? తన భర్త, అత్తమామలు అందరూ ప్రేమగానే చూసుకుంటున్నారు కదా? అది ఏమైందండి? తన అత్తగారి పేరేంటి? అనసూయదేవండి. 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 అనసూయదేవా? ఆమె భర్త పేరు? కైకాల సూర్యనారాయణ. కైకాల సూర్యనారాయణ. కైకాల సూర్యనారాయణ. కైకాల సూర్యనారాయణ. కైకాల సూర్యనారాయణ. వాళ్ళ అబ్బాయి పేరేంటి? చైతన్య. 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 వాళ్ళు తెలుసా మీకు?
మొత్తం తెలుసు. తెలుసా? అంటే అంటే నా బిడ్డ అనసూయ ఇంట్లో ఉన్న మధుమత. అవునండి. నా బిడ్డ చేరకూడని గూటికే చేరిపోయింది. కాకపోతే పెళ్లి అనేది ఆ దైవ సంకల్పం కాబట్టి మనం చేయగలిగింది ఏమీ లేదు. నేను వెంటనే నా బిడ్డను చూడాలి. వెళ్దాం పదండి. మహాగణాధిపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మహాగణాధిపతి పాదోదకం పావనం శుభం. సర్వత్రా దిగ్విజయమసు మనో సంకల్ప సిద్ధిరస్తు. మహాగణాధిపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. లతా శిరీష వెళ్ళి మళ్ళీ తీసుకురండి. అత్తయ్య గారు. భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. చేతు గారు, ఇంకాసేపట్లో తమరు గాడిదకి భార్య కాబోతున్నారు. నాకు తెలిసి ఏ మాత్రం సిగ్గు ఎగ్గున్నా తాళి కట్టేలోపు మీరు మళ్ళీ కాదని చెప్పాలి, లేదంటే నేను చెప్పించాల్సి ఉంటుంది. చూద్దాం మీ అంతట మీరు చెప్తారు, నాతో చెప్పిస్తారు. నీకు మొగుండైన పాపానికి ఈ అట్టగాడికి పెళ్ళనవ్వాల్సి వస్తుంది. అంతా నా కర్మ. ఈ ఆస్తి మా చేతికి రావాలి, అప్పుడు చెప్తానే నీ సంగతి. అమ్మా ఇవి అక్షంతలు తీసుకుని పూజ చెయ్యమ్మా. శ్రీ మహాగణాధిపతే నమ. కదలీవర నివేదయామం ప్రణాయిస్వ ఉదానాయిస్వ సమానాయిస్వ. అలా కాదమ్మా, ఇదిగో ఇలా వేయాలి. భగంచమే ద్రవిణంచమే యంతాచమే దత్తాచమే క్షేమంచమే కృతంచమే విశ్వంచమే మహంచమే. అమ్మ మధు, ఇక్కడ పెళ్లి జరుగుతోంది. రాజశేఖర్ గారు ఇంకా రాలేదంటమ్మా. ఆయన ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళారత్తయ్య గారు, వచ్చేస్తారు. మాంగళ్య ధారణ కానివ్వండి. మాంగళ్య ధారణ? అవును, గాడిదలా కడుతుందండి తాళి. ఏముందమ్మా, ఈ మంగళసూత్రాన్ని గాడిదకి తాగించి ఆమెకి ఇచ్చాననుకో, ఆమె మెళ్ళ వేసుకుంటే అయిపోతుంది. ఓహో. అమ్మా ఇదిగో తీసుకోమ్మా, మెళ్ళ వేసుకో. భజంత్రీలు వాయించండి. వేసుకో మళ్ళీ. ఇంద్రాణి మప్పబోధయే వరుణాని స్వస్తయే యస్తవృధాకిరినామన్యమర్చవర్చోజోహవేమి జాతవేదసో యాగంగోర్యాసిని వాళే ఆగండి 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 ఆగండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏయ్, అసలు ఎవరితివే నువ్వు? పెద్ద పుడింగిలాగా వచ్చి ఈ పెళ్లి జరగకూడదంటున్నా? నువ్వు చెప్తే జరిగే పెళ్లి ఆపేయాలా? మేం చెప్తే ఆపకపోయినా పర్లేదు, కనీసం పోలీసులు చెప్తే ఆపుతారా? పోలీసులా? అవును, ఈ మాయిలాడి మల్లిని అరెస్ట్ చేయించడానికి
మేమే తీసుకొచ్చాం.